నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ పార్టీ అలాగే టీడీపీ పార్టీలు కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేశాయి. అయితే వైసీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి ఎలాంటి స్పందన లేదు. కానీ టీడీపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోకి మాత్రం సూపర్ రెస్పాన్స్ అయితే వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ స్పందన ఏదైతే ఉందో దీన్ని తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ దుష్ప్రచారం చేస్తూ ఉంది. సో ఇన్ని హామీలు ఎలా నెరవేరుస్తారు అని చెప్పి అధికార పక్షమైనటువంటి వైసీపీ ప్రశ్నిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో సత్యమూర్తి గారు, నిన్న టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంశాలు క్లుప్తంగా వివరించే ప్రయత్నం కూడా చేశారు. ఆయన ముందే అధికార పక్షం నుంచి ఈ ప్రశ్న తలెత్తుతుంది అనుకున్నారో ఏమో. మేము సంక్షేమంతో పాటు అభివృద్ధిని బాట కూడా పట్టించి అభివృద్ధి చేసి అభివృద్ధిలోంచే సంక్షేమాన్ని అమలు చేస్తామని క్లియర్గా చెప్పారు. సో ఆయన ఎలాంటి అభివృద్ధిని తీసుకొస్తారు, అలాగే ఆయన హామీ ఇచ్చినట్టుగా సంక్షేమ పథకాలు ఏ రీతిన అమలు చేస్తారు? ఇది చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే వైసీపీ ఇప్పటి వరకు ఏం చేసింది అంటే అప్పులు తీసుకొచ్చింది, బటన్ నొక్కింది, డబ్బులు ఇచ్చింది. అట్లా ఆ విధంగా రాష్ట్రానికి ఏమైందంటే 14 లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది. అంత అప్పు చేసి ప్రజలకు ఎంత ఇచ్చారు అంటే సుమారుగా 3 లక్షల కోట్లు ఇచ్చి ఉంటారు. మిగిలిందంతా ఏమైంది అంటే 11 లక్షల కోట్లు ఏమైంది అనేది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా హామీలు ఇచ్చింది. రైతుకి ఎకరానికి 20,000 రూపాయలు ఇస్తామంది. వైసీపీ 13,500 ఇవ్వటానికి తలకిందులైపోయింది. చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తానన్నాడు. మహిళలకి ఉచిత ఫ్రీ బస్ అన్నాడు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన అదంతా ఉంది. మహిళలకి 18 సంవత్సరాలు దాటంగానే వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు పాకెట్ మనీ. ఇది కాకుండా తల్లికి వందనం అని చెప్పి ఈ పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇచ్చేస్తారు. మరి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని ఈ అనుమానం ప్రజల్లో చాలామందికి లేదు. ఎందుకు లేదు అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎట్లా పరిపాలించాడో కొత్త విషయం కాదు, అందరికీ తెలుసు. ఆయన సంపద సృష్టిస్తాడు, దాన్ని పేద ప్రజలకు పంచి పెడతాడనేది తెలుసు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే ఎట్లా చేస్తాడు, దీనికి ఇన్ని కోట్లు అవుతాయి, దీనికి ఇన్ని కోట్లు అవుతాయి, ఇన్ని కోట్లు చేయాలంటే సాధ్యం కాదు, మేము అమలయ్యే హామీలు మాత్రమే ఇచ్చాము, చంద్రబాబు అమలు కాని హామీలు కూడా ఇస్తున్నాడు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారానికి ప్రభావితులైన వాళ్ళు కొంతమంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఎట్లా ఇస్తారండి అని. ఎట్లా ఇస్తారు అంటే సంపద సృష్టి. అంటే సంపద సృష్టించడం అంటే ఏంటి, సంపద ఎట్లా సృష్టించాలి అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఎట్లా ఉంటుంది అని మనం బ్రీఫ్గా చెప్పుకోవాలి అంటే హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ ఆదాయం వచ్చేది హైదరాబాద్ మీద. ఈ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని డబుల్ త్రిబుల్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఏం చేయాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే గవర్నమెంట్ అంత పెట్టుబడి పెట్టలేదు కదా, అందుకని ప్రైవేట్ పార్ట్నర్షిప్ను ఆహ్వానించాలి. ఆ విధంగా తీసుకొచ్చి ప్రైవేట్ కంపెనీలు రావాలంటే ఏం చేయాలి? ఒక హైటెక్ సిటీ పెట్టి ఆ హైటెక్ సిటీని విస్తరించి దాని మొత్తాన్ని సైబరాబాద్ అని పెట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్లాన్ చేసి ఔటర్ రింగ్ రోడ్డుకి ప్లాన్ చేసి ఇవన్నీ ప్లానింగ్ చేయటంతో హైదరాబాద్కి ఆదాయం ఉన్నదానికి త్రిబుల్ వచ్చేసింది. ఐటీ ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. అట్లా చేసిన తర్వాత ఆ సంపదనని పేదలకు ఇవ్వాలి. మరి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఉంది కాబట్టి అది సాధ్యమైంది. ఇప్పుడు డివైడ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఆ ఆంధ్రప్రదేశ్కి హైదరాబాదు లేదు. మరి అక్కడ ఏం చేయాలి అనే ఈ ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే అమరావతిని క్యాపిటల్గా పెట్టి ఈ క్యాపిటల్ కూడా ఒక్క పైసా ప్రభుత్వానికి ఖర్చు లేకుండా ప్రజల నుంచే భూమిని సేకరించి అందులో ప్రజల్ని వాటాదారులుగా చేసి ఆ ల్యాండ్ని డెవలప్మెంట్ చేసి ఆ బెనిఫిట్ని ప్రజలకి ఇచ్చి
ఇక్కడ గ్రోత్ని యాక్సెలరేట్ చేయడానికి ఒక పెద్ద నగరాన్ని, ఒక విశ్వ నగరాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు, మొదలుపెట్టాడు ఆయన. దాదాపుగా ఒక 30-40% కంప్లీట్ చేసేసాడు. ఓకే, ఇప్పుడు మనకు ఐటీ సెక్టార్ పెరగాలి. హైదరాబాదులో ఐటీ సెక్టార్ పెరిగింది. మరి దీనికి పోటీగా పెరగాలి అంటే వీళ్ళందరినీ అమరావతి రమ్మంటే అమరావతి రారు, అంతే కదా. అక్కడ కొత్తగా ఇంకా బిల్డింగులు కట్టాలి, అవన్నీ చేయాలి. అందుకని చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే ఇమ్మీడియట్గా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మారుద్దాము అని చెప్పి అక్కడ మిలీనియం టవర్స్ అని కట్టాడు. ఆ మిలీనియం టవర్స్ చూస్తే హైదరాబాదులో హైటెక్ సిటీ కన్నా బాగుంటుంది. అది కట్టేసి అందులోకి మరి కంపెనీలు రావాలి అంటే పెద్ద పెద్ద కంపెనీలు అప్పుడే రాకపోవచ్చు, కానీ గ్రోత్ని యాక్సెలరేట్ చేయాలి. అందుకని ఏం చేశాడంటే ఇంక్యుబేషన్ సెంటర్ అని పెట్టాడు. స్టార్టప్ కంపెనీలని, చిన్న చిన్న కంపెనీలని అందులో పెట్టేసి ప్రోత్సహించేసి అవి పెద్ద కంపెనీలుగా మారటానికి టైం పట్టే లోపల పెద్ద కంపెనీలు వచ్చేలాగా చేసేసి ఈ చిన్న కంపెనీలు పెరగటానికి ఆస్కారం కల్పించేసి ఈ విధంగా మల్టీ ప్లాంగ్డ్ స్ట్రాటజీ వేసి విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చాడు. అంటే సైమల్టేనియస్గా హైదరాబాదులో ఆయన చేసిన పనిని ఇక్కడ 2 ప్లేసుల్లో 2గా డివైడ్ చేసి 2 ప్లేసుల్లో అభివృద్ధి కావటానికి ప్లాన్ చేశాడు. అప్పుడు ఏమవుతుంది, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అది ఇక్కడ ఇది డెవలప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కొంత డెవలప్ అయి ఉన్న విశాఖపట్నం కూడా హుదూద్ తుఫాన్ అప్పుడు మొత్తం అంతా మటసం అయిపోతే దాన్ని రీబిల్డ్ చేసింది చంద్రబాబు నాయుడే. హుదూద్ తుఫాను తర్వాత రీబిల్డ్ చేసిన విశాఖపట్నాన్ని అధునాతన సిటీగా రీబిల్డ్ చేశాడు ఆయన. దాన్ని ఐటీ హబ్గా మార్చేసి, అంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది, ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. హైదరాబాద్తో పోటీ పడాలి అంటే గ్రోత్ 2 చోట్ల చేస్తే తప్ప ఒకే చోట అంటే సైమల్టేనియస్గా చేయటం సాధ్యం కాదు. అందుకని 2 చోట్ల గ్రోత్ సెంటర్స్ పెట్టుకొని చేశాడు. ఈ విధంగా చేసి రాయలసీమ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు, పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేలాగా చేశాడు. మీరు మామూలుగా ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, కేంద్రానికి పన్ను కడతారు, రాష్ట్రానికి పన్ను కడతారు. అంటే జిఎస్టీ ఒకటే ఉన్నా కానీ అందులో 2 పార్ట్లు ఉంటాయి. వీటితోటి ఇప్పుడు ఏమవుతుంది, పరిశ్రమలు ఐటీ ఇండస్ట్రీ నుంచి ఐటీ ఇండస్ట్రీకి ఒక హబ్గా విశాఖపట్నం డెవలప్ అయిపోయి ఇక్కడ అమరావతిలో రాజధాని దానంతటా అదే పెరుగుతూ ఉండే మోడల్లోకి తీసుకొచ్చేసి రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే ఏమవుతుంది, మొత్తం 3 రీజియన్లు గ్రోత్ ఒకేసారి జరుగుతూ ఉంటుంది. ఈ తరహా ప్లానింగ్ చంద్రబాబు నాయుడు. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీకు అమరావతి మీద ఖర్చు లేకుండా అయిపోయింది, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అది ఐటీ హబ్గా మారింది. రాయలసీమలో కొత్త పరిశ్రమలు వచ్చినాయి. ఉదాహరణకి కియా మోటార్స్ వచ్చేసింది. వచ్చిన తర్వాత అక్కడ కార్లు తయారవుతూ ఉన్నాయి. ఒక్కొక్క కారు మీద, అక్కడ తయారయ్యే ఒక్కొక్క కారు మీద ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, అక్కడ కియా మోటార్స్ వల్ల ఎంతమందికి ఉపాధి వస్తుంది, దాని మీద అనుబంధ పరిశ్రమలు అవి ఎన్ని డెవలప్ అవుతాయి, వాటి మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఉపాధి కలుగుతుంది. ఆ కియా మోటార్స్లో పనిచేయటానికి ఇతర రాష్ట్రాల నుంచి స్కిల్డ్ లేబర్ వస్తారు. వాళ్ళ వల్ల ఆ ప్రాంతం ఎంత డెవలప్ అవుతుంది, అక్కడ అద్దెలు అవి పెరుగుతాయి కదా, దానివల్ల కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది కదా. ఇంత కమర్షియల్ యాక్టివిటీ పెరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ విధంగా ఒక్క కియా మోటార్సే కాదు, హీరో మేడ్ ఇన్ ఆంధ్ర బైక్స్, అశోక్ లైలాండ్ మేడ్ ఇన్ ఆంధ్ర బస్సెస్, అపోలో మేడ్ ఇన్ ఆంధ్ర టైర్స్, అపోలో టైర్స్ ఉంది కదా, అపోలో టైర్స్ అది, జియోమి, కార్బను, సెల్కాను మేడ్ ఇన్ ఆంధ్ర ఫోన్స్, ఈ విధంగా టీసీఎల్ మేడ్ ఇన్ ఆంధ్ర టీవీసు, బ్లూ స్టార్ మేడ్ ఇన్ ఆంధ్ర ఏసీలు తయారు చేస్తారు, ఆల్స్టామ్ మేడ్ ఇన్ ఆంధ్ర మెట్రో కోచెస్. ఈ పరిశ్రమలన్నీ తీసుకొచ్చాడు. దీనివల్ల మనకి ఎంత ప్రొడక్టివిటీ పెరుగుతుందో చూడు.
ఈ ప్రొడక్టివిటీ పెరిగితే ఈ ట్యాక్సులన్నీ ఎవరికి వస్తాయమ్మా? ఆంధ్రప్రదేశ్కే కదా. దాని మీద వసూలు చేసే ట్యాక్సు ఆంధ్రప్రదేశ్కే కదా వచ్చేది. అంటే ఎంత ట్యాక్స్ రెవెన్యూ పెరగటానికి ఆయన ప్లాన్ చేశాడో చూడు. అంటే ఈ విధంగా అమరావతిలో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరు దానంతట అదే వస్తుంది. విశాఖపట్నంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద విపరీతమైన ఆదాయం వస్తుంది. పారిశ్రామిక ప్రగతి జరుగుతూ ఉంటుంది. ఇన్ని కంపెనీలు, ఇప్పుడు నేను పేరు చెప్పిన కంపెనీలన్నీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయి వాళ్ళు ప్రొడక్షన్ చేస్తూ ఉంటే అవన్నీ అమ్ముకుంటూ ఉంటే వాళ్ళు అమ్ముకుంటారు. గవర్నమెంట్ ప్రమేయమే ఉండదు. గవర్నమెంట్కి మాత్రం ట్యాక్స్ కడుతూ ఉంటారు. ఇది సంపద సృష్టి అంటే. రైట్ సార్, మీరు చంద్రబాబు గారు సంపద ఎలా సృష్టించాలి అని ఆయన ముందు నుంచే ప్లానింగ్ ఉంది అని చెప్తుంటే, ఓ పక్క మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ అలాగే ప్రైవేటు ఉద్యోగాల కల్పనకి తోడ్పాటు అందించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, ఒక ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది, ఒక కంపెనీ వస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రైవేటు రంగం మీద జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు. మరేం చేస్తావు? మరి నువ్వు కంపెనీలని ఎట్లా తీసుకొస్తావు? ఓకే, నువ్వు ప్రైవేట్ కంపెనీలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేవు అని చెప్పావు కదా. మరి నీ కంపెనీలు ప్రాఫిట్లోకి ఎట్లా వస్తున్నాయి? నువ్వు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో నీ కంపెనీలు 500 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాయి? నీకు అంత ప్రాఫిట్ ఎట్లా వచ్చింది? సంపాదించడం కాదు, టర్నోవర్ కాదు, ప్రాఫిట్. 500 కోట్ల రూపాయల పైబడి నీకు ఆదాయం ఎట్లా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి దగ్గర అసలు విజన్ లేదంటానికి ఇటువంటివే కారణం. నువ్వు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ రోజున వాళ్ళ చెల్లెలే చెప్పింది ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో. 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 2,78,000 ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మీ చెల్లెలే చెప్తున్నది కదా. నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చెయ్యకపోవటం వల్ల ఎంతమంది వలసలు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పాలసీతోటి, ఇసుక పాలసీ వల్ల, జేబీ వెంచర్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి ఇసుక తోడుకోవటం వల్ల, ఇసుక లభ్యత లేకపోవటం వల్ల లక్షలాది మంది గృహ నిర్మాణ కార్మికులు ఉపాధి లేకుండా వాళ్ళు వలసలు వెళ్ళిపోయారు. నువ్వు ఇదే ఇసుక నీ జేబీ వెంచర్స్కి కాకుండా నువ్వు ప్రజలకి ఫ్రీగా ఇచ్చినట్టయితే ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చి ఉండేవి? అంతెందుకమ్మా, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళే దోవలో ఎన్ని బిల్డింగులు సగంలో ఆగిపోయినాయో తెలుసా? మంగళగిరి సెంటర్లో ఎన్ని బిల్డింగులు కిటికీలు కూడా పెట్టకుండా వదిలేసి వెళ్ళిపోయారో తెలుసా రియల్ ఎస్టేట్ వెంచర్లు వాళ్ళు? ఎందుకు వెళ్ళిపోతారు? అవన్నీ ఉంటే, అవన్నీ వచ్చినట్టయితే అదే కదా ఆర్థిక అభివృద్ధి. అంటే వ్యక్తిగా ఆర్థికంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నీకు వ్యక్తే వలసపోతూ ఉంటే, ఒక మనిషి ఉపాధి లేక తను బతకడానికి అవకాశం లేక వలసలు పోతూ ఉంటే నీకు రాష్ట్రం ఆర్థికంగా ఎట్లా అభివృద్ధి చెందుతుంది? నువ్వు ఆటో వాడికి 10,000 వేయంగానే అతని జీవితం అయిపోయిందా? నువ్వు ఇచ్చే 10,000 అతను బతకగలుగుతాడా? రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆటోలో తిరుగుతుంటే నడువులు పోతున్నాయి కదా. నువ్వు ఇచ్చే పిచ్చి మందు తాగి ఎంతోమంది కిడ్నీలు పోతున్నాయి కదా, లివర్లు దెబ్బతింటున్నాయి కదా. ఇదా అభివృద్ధి అంటే? ఆర్థిక అభివృద్ధి అంటే ఇదే. ఆర్థిక అభివృద్ధి అంటే నేను చెప్పినట్టు మీకు ఐటీ సెక్టార్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి. టూరిజం పరిశ్రమ, టూరిజం ఈజ్ అ సర్వీస్ సెక్టార్. దాన్ని సర్వీస్ సెక్టార్ అంటారు. అసలు దాని మీద నువ్వు పెట్టుబడులు కూడా పెట్టక్కర్లేదు, ప్రభుత్వం ఇన్వెస్ట్ కూడా చేయక్కర్లేదు. పబ్లిక్ ప్రైవేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో వస్తారు. వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళే పెట్టుబడి పెట్టి నీకు ట్యాక్సులు కట్టిపోతారు. నీకు ఆ మాత్రం విజన్ కూడా లేదు. విశాఖపట్నంలో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే అది కొట్టుకుపోయింది, 3 ముక్కలైంది. అది నీకు టూరిజం మీద అంత అవగాహన ఉంది. ఆడికి ఎవడికో 5 కోట్లు ఇచ్చాడు, అయిపోయింది, చేతులు దులుపుకున్నారు. ఆ బ్రిడ్జ్ 3 ముక్కలైంది, ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఇంకా టూరిజం ఏమి డెవలప్ అవుతుంది విశాఖపట్నంలో? ఈ తరహా అసలు ఏమాత్రం విజన్ లేకుండా, ఏమాత్రం అసలు ప్రజల పట్ల, ప్రజలకి ఏమి చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని ఏమాత్రం తెలియని ఒక క్యాపిటలిస్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అతని సంపాదన సృష్టించుకోవటం తప్ప ప్రజలకి సంపాదన సృష్టించి పెట్టడం అనే ఆస్పెక్టే అతనికి తెలియదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.